ఎప్పటికప్పుడు పెద్ద కుట్టు దగ్గర పెద్ద కుట్టు, చిన్న కుట్టు వేసుకోవాలి, చిన్న కుట్టు మార్చుకుంటూ ఉండాలి ఎప్పుడైనా. పెద్ద కుట్టు వల్ల ఏమైతుందంటే జల్దీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మళ్ళీ కొన్ని దిక్కుల ఇప్పేది ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ వదులుకున్నది ఎంత? 1 ఇంచ్, ఇక్కడికి 1/2 ఇంచ్. ఓకేనా, అది చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం, పాయింట్ అట్లా ఫోల్డ్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చి 3/4 ఇంచ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం. 3/4 + 1/2 1 అయిపోతుంది. ఓకేనా, కొద్దిగా దూరంగా కుట్టేయాలి, ఎందుకంటే దీన్ని మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవాలి. అవుతుంటే ఫస్ట్ ఒక మార్క్ అనేది పెట్టుకోండి, ఇక్కడ మిడిల్ సెంటర్లో కరెక్ట్ రావాలి. 2 కట్ చేస్తాం. సెంటర్ పాయింట్ ప్లేన్ వచ్చిన వాటికి ఇట్లా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం పెట్టుకున్న పిల్స్ ఉన్నాయి కదా, 3 పిల్స్ మనకు వస్తాయి, 4 రావు మనకు, 3 పిల్స్ మన కటింగ్ ప్రకారము. ఇది పైనకి ఇట్లా లేసి ఈ రెండింటిని అందుకొని ఈ లైన్ పైన కుట్టాలి. ఈ లైన్ పైన కుట్టాలి. ఈ మార్కింగ్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ పాదం డిస్టెన్స్ పట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడికి మళ్ళీ ఎండ్ చేయాలి. ఓకే, ఇక్కడ సేమ్ పాదం డిస్టెన్స్ కంటే తక్కువ పట్టుకోవాలి. ఇక్కడ 0.2 పట్టుకోవాలి. ఇక్కడ పాదం డిస్టెన్స్. ఇంకా కాకుండా ఇది మనం పెద్దగా తీసుకుంటాం అనుకోండి, అంటే 5 ఇంచెస్ తీసుకుంటాం కదా, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ పట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఉక్స్ పట్టి ఎక్కువ రావద్దు, పెరగద్దు. అది పెరగడం వల్ల కూడా బ్లౌజ్ లేస్తుంది, పై లేచి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, ఇట్లా వచ్చేస్తుంది. అది దానివల్ల ఇది 5 ఇంచెస్ తీసుకున్నప్పుడు దీన్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, 5 ఇంచెస్ తీసుకున్నామంటేనే చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కదా, కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నామంటే క్లాత్ ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే చెస్ట్కి ఉండిపోతుంది క్లాత్ అంతా. తక్కువ వదిలేసినామంటే మళ్ళీ లెంత్ పెరుగుతుంది కానీ సైజ్ ఎక్కువ ఉండదు. ఇది ఒకటి చూసుకోండి పిల్స్ పెట్టే దగ్గర. ఓకేనా, మనం ఈ పెట్టుకున్న పిల్స్ని అంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని బేస్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ కుట్టు ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి, ఈ కుట్టు ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి, ఈ కుట్టు ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి. ఓకేనా, మిడిల్ది ఇవి 3 లైన్స్ పెట్టుకుంటాం కదా మనము, మిడిల్ది వదిలేసుకొని ఈ రెండింటిని కలిపి కుట్టాలి. ఓకే, ఫస్ట్ చాక్ పీస్ ఉంది, ఫస్ట్ ఉంది దీనికి రైట్ మార్క్ పెట్టుకోండి. అంటే రైట్ సైడ్ ఇది బిరెండు. ఇవి కూడా ఉల్టా సీదా వేసే ఛాన్స్ ఉంటుంది. కనబడితే పర్వాలేదు, బాగానే వేసుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి కనబడని వాటికి ఏం చేయండి అంటే ఫస్ట్ ఇట్లా మార్క్ పెట్టుకోండి. ఇటైనా పెట్టండి, లేదంటే బాగా ట్రాన్స్పరెంట్గా ఉన్నది కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇటువైపు పెట్టండి మార్కింగ్ అనేది. కొంతమంది ఉల్టా కూడా కట్ చేసుకుంటారు, అంటే ఇది ఉల్టా సైడ్ అవుతుంది వాళ్ళకు, ఇది రైట్ సైడ్ అవుతుంది. కొంతమంది అట్లా కూడా కట్ చేస్తారు. మనం కటింగ్ చేసే ప్రకారం మాత్రము రైట్ సైడ్, ఇది పైనకి రైట్ సైడ్స్ వస్తాయి, ఇటు రైట్ ఇటు రైట్. ఓకేనా, ఈక్వల్గా ఓపెన్ చేసుకోండి, ఈక్వల్గా ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఇది మనకు రైట్ సైడ్, ఇది మనకు రైట్ సైడ్. అవునా, రైట్ సైడ్ అన్నప్పుడు దాన్ని బ్యాక్ పెట్టుకొని ఇటువైపు కుట్టుకోవాలి. ఓకే, రైట్ సైడ్ని వదిలేయండి. కుట్లు అనేటివి లోపలికి పోవాలి కదా, మనకి కనిపించదు కదా, కాబట్టి ఇటువైపు కుట్టుకున్నారంటే అటు రైట్ సైడ్ అవుతుంది. చిన్న కుట్టు రావాలి కచ్చాలకి ఎప్పుడైనా పిల్స్కి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అయింది. జస్ట్ మనం లైన్ పైనే కుట్టినాం, ఆ లైన్స్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకున్నాం. అంతే, దూరం 1 ఇంచ్ దూరం కట్ చేసుకోవాలి. ఇది దగ్గర కట్ చేసేయండి, ఎందుకంటే ఇక్కడ కచ్చా వస్తుంది కాబట్టి దగ్గర కట్ చేసినా కూడా నో ప్రాబ్లం. ఇది మాత్రం 1 ఇంచ్ దూరమే కట్ చేయండి, బ్యాక్ పైన ఫ్రంట్ పైన. ఇప్పుడు ఇది మాత్రము చెక్ చేసుకోవాలి, దీనిపైనే వస్తుంది అన్న కన్ఫామ్ ఉండదు. ఇది మాత్రం బేస్ చేసుకోవాలి,
ఇది మాత్రం కరెక్ట్గా వస్తుంది అని అయితే ఉండదు. మీరు ఒకవేళ మార్క్ ఎట్లా పెట్టుకుంటారు, మీరు నార్మల్గా ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ నుండి ఇది మనం వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకొని లైన్ పెడతాం. అవునా, అది అనేది కరెక్ట్గా బేస్ చేయకపోయినా కూడా రాంగ్ చూపిస్తుంది. రాంగ్ చూపించినా కూడా దానిపైన కుట్టకండి మీరు. ఇది ఒక్కటి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కుట్టుకునేటప్పుడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే ఎడ్జ్ లాస్ట్కి ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇది దాటిపోవద్దు. ఓకేనా, ఇది చెక్ చేసుకొని కుట్టుకోవాలి మీరు. ఎట్లా అంటే ఇవి రెండు ఈక్వల్గా కలవాలి. ఇవి రెండు ఇట్లా ఎక్కువ తక్కువలు రావద్దు. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు కుట్టద్దు, ఇట్లా వచ్చినప్పుడు కుట్టద్దు. అంటే ఇది ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది కదా, ఇట్లా మీరు ఇక్కడ లైన్ వచ్చింది మీది, అది రాంగ్. ఓకేనా, ఇక్కడది ఇదే బేస్ చేసుకోండి. ఇవి వీలర్ పెట్టుకున్నారు కదా మీరు, ఇక్కడ ఇదే బేస్ చేసుకోండి, సమానంగా సెట్ చేసుకొని కుట్టుకోండి. మీరు పెట్టిన లైన్ మాత్రం ఇది బేస్ చేసుకోకండి, అంతే. అదొక్కటే మార్కింగ్లో మీరు చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే క్రాస్ కాబట్టి సాగుతుంది అది. ఇది మనం 5 ఇంచెస్ వేసుకున్నాం కదా, కొంచెం ఎక్కువ పట్టుకోవాలి.